జోగి రమేష్ ఇంటిపై దాడి యొక్క సంఘటన చూసుకున్నట్లయితే ఈ రెండు ఘటనలు కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారాయని కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో కూడా ఇటువంటి ఘటనలకు దారితీసాయని కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా అసలు జోగి రమేష్ ఇంటి మీద అసలు ఏ విధంగా దాడి చేశారు, అసలు ఎవరు చేశారు, ఏంటి అనేది ప్రత్యక్షంగా స్థానిక మహిళా నేత అనేటువంటి రాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు మరిన్ని విషయాలు అసలు ఏంటి, ఎలా జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, అసలు వాస్తవంగా అసలు నిన్న జరిగిన ఒక ఏదైతే ఘటన ఉందో అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అసలు? నిన్న మాకేం జరిగిందంటే, మేము ఇక్కడే స్థానికంగా ఇక్కడే ఉంటాము. ఎప్పుడు కూడా ఇక్కడే సార్ దగ్గర ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటాం, మా నాయకుడి దగ్గర. నిన్న మేము మామూలుగా ఉంటాం కదా, ఎప్పుడు పార్టీ మీటింగ్లో మాట్లాడుకుంటూ ఉంటాం, కూర్చుని ఉంటాం, ఇక్కడ లోపలే ఉన్నాం. తీరా చూస్తే సడన్ గా పెద్ద పెద్ద దండబాలుగా వచ్చి పోలీసులు వీళ్ళు 5గురే ఉన్నారు, ఎక్కువ మంది కూడా లేరు. చాలా మంది రౌడీలు, గూండాలు ఉన్నారు, రింగ్ దగ్గర ఉన్నారని చెప్పి కూడా చెప్పారు. అంబటి రాంబాబు గారిదేమో మొన్న జరిగింది దాడులు, ఏది కల్తీ లడ్డు గురించి పూజలు జరిపిస్తున్నారు, దాంట్లో ఎటువంటిది లేదు అని చెప్పి మా జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు కల్తీ లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు, మీ ప్రభుత్వం వచ్చాకే జరిగిందేమో అని అన్న రీతిలో దానికి కూడా సిట్ ఏం చెప్పిందంటే అప్పుడు ఏమీ జరగలేదని చెప్పి కోర్టు కూడా చెప్పిన తర్వాత ఆ లడ్డూ గురించి ఎప్పుడైతే ప్రజలకి తెలిసిందో అప్పటి నుంచి కావాలని చేశారు. కావాలని చేసి అదంతా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు అని చెప్పి ఫ్లెక్సీలు కట్టడం, గుళ్ళకెళ్ళి ఇలా పూజలు చేపిస్తున్నారు, కావాలనే చేస్తున్నారని చెప్పి నాయకుల మీద, ఇంట్ల మీదకి దౌర్జన్యాలు చేయడం, ఇళ్ళు తగలబెట్టడం, కార్లు ధ్వంసాలు చేయడం, ఇవన్నీ చేశారు. రజనీ గారి మీద చేశారు, తర్వాత ఏమో అంబటి రాంబాబు గారు చేశారు, అంతకుముందు నాయకుల మీద చేశారు, తర్వాత నిన్నటికి వచ్చి జోగి రమేష్ గారి ఇంటి మీద దాడులు చేశారు. కావాలని చెప్పి కక్షపూర్వకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా తప్పకుండా మూల్యం అన్నది చెల్లించుకుంటారు. కావాలనే చేశారు కక్షపూర్వకంగా. ఎందుకంటే మొన్న కల్తీ లడ్డూలో ఎటువంటి అపచారం జరగలేదని జోగి రమేష్ గారు గుడికి వెళ్లి పూజలే జరిపించారు. అది తెలుసుకొని ప్రజలు ఎక్కడ ఇది నిజాలు తెలుసుకుంటారని చెప్పి వాళ్ళ ఇంటి మీద దాడి జరిపించారు. ఇది కావాలని చెప్పి కక్షపూర్వకంగా చేశారు వీళ్ళు. అంటే నిన్న ఘటన జరిగి మాజీ మంత్రి అయినటువంటి వైసీపీ కీలక నేత జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగే నేపథ్యంలో మీరు ప్రత్యక్షంగా ఉన్నారా, చూసారు? నేను ప్రత్యక్షంగా ఇక్కడే ఉన్నాం, మేము లోపలే ఉన్నాము, మేము మాట్లాడుకుంటూ లోపల కూర్చుని ఉన్నాం. ఇంత లోపలికి జనాలందరూ దండోపదలుగా వస్తేను గేట్లు ఏంటి అన్నది భయం వేసి గేట్లు క్లోజ్ చేసాం. కానీ పెద్ద పెద్ద రాళ్లు, పెట్రోల్ తో, బాటిల్స్ తోటి తగలబెట్టి అందులో కొంచెం యాసిడ్ కూడా కలిపినట్టున్నారు. మరి ఏం కలిపారో తెలీదు. మా మీదకి ఎంత ఘోరంగా చేశారంటే, ఒక మనుషులు చంపడానికే వచ్చారు, వాళ్ళ కక్షపూర్వకంగా చంపడానికే వచ్చారు, అంతేగాని నిరసన తెలియడానికే గాని ఏదో పైపైన దౌర్జన్యం చేద్దామని వెళ్లే వాళ్ళు అయితే కాదు. ఎందుకంటే పెట్రోల్ బాటిల్ అగ్నితో పెట్టి బాటిల్ ఇసిరి 2 సార్లు కింద 2 సార్లు ఇసిరారు, పైన 2 సార్లు ఇసిరారు. కావాలని పూర్వకంగానే నాయకులే చేశారు దగ్గరుండి. ఈ టీడీపీ నాయకులు దగ్గరుండి కావాలని చెప్పి మొత్తం ధ్వంసం చేసి ఎవరైతే ఉన్నారో మనుషుల మీద కూడా వాళ్ళ మీద తగలబెట్టేద్దామని ఆ పెట్రోల్ దాంట్లో యాసిడ్ కూడా కలిపారు. ఎంత పొగ, ఎంత ఇదిగా అయిందంటే పెద్ద పెద్ద కంకర్రాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో కూడా తెలియదు, రాళ్ళు, మళ్ళీ కర్రలు, ఇవన్నీ తీసుకొచ్చి కావాలని చెప్పి చేశారు. ఇంకా ఏంటంటే సారు మాత్రం బయటికి వాయిదా గురించి అని చెప్పి బయటికి వెళ్ళడం వల్ల కుటుంబ సభ్యులు కూడా వేరే చోట చిన్న పని ఉందని చెప్పి బయటికి వెళ్ళడం వల్ల ఎవరికి కూడా ఎటువంటిది లేదు. మేమేంటంటే ఎప్పుడు నాయకులు మేము మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి లోపల ఉన్నాము. ఇంతలో ఇలా జరిగేటప్పటికి భయభ్రాంతులు అయ్యి గేట్ క్లోజ్ చేసుకుని లోపల ఉన్న దాన్ని బద్దలు కొట్టి లోపలికి రావడానికి కూడా చాలా ప్రయత్నించారు, చంపాలని కూడా చూశారు. మా నాయకుల మీద, కార్యకర్తల మీద కూడా దాడులు చేద్దామని ట్రై చేశారు. కానీ ఎంత ట్రై చేసినా కూడా అప్పటికి అవ్వక, కొంచెం అది గ్లేట్లు గట్టిగా ఉండడం వల్ల అవ్వక రాలేకపోయారు. మమ్మల్ని చంపాలని చూశారు, కావాలని చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే మంత్రి నారా లోకేష్ కావచ్చు, వీరి మీద అనుచిత వ్యాఖ్యలు, అలాగే ఏదైతే పదదూషణ అనేది చేసిన నేపథ్యంలోనే ఇటు టీడీపీ శ్రేణులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే నేపథ్యంలో ఇటువంటి ఘటనలు జరిగినాయి అనేది కూడా ఎట్లా? నిజంగా మా జోగి రమేష్ గారు ఎక్కడైనా అసభ్యంగా బూతులు కానీ చండాలంగా మాట్లాడడం కానీ ఎక్కడైనా జరిగిందా? చిప్పు తప్పిందని అనడంలో తప్పేమీ లేదు, కొవ్వు కరిగిందన్న దాంట్లో అందులో ఏం తప్పు ఉంది? అందులో ఏమైనా బూతులు ఉన్నాయా? ఈ నాయకుల్లోనే ఉన్నారు కదా, అమ్మ బూతులు తిడుతున్నారు, అవి తిడుతున్నారు. మా జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మా జగనన్న నిన్నన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సైకో అన్నారు, చేతగానోడు అన్నాడు, కూడా అన్నారు, చాలా మాటలు అన్నారు. ఇవన్నీ మాటలు మీరు అన్నప్పుడు మేమేమైనా అన్నామా? ఎందుకంటే కాకులు లోకులుగా కాస్తారని చెప్పేసే కదా వదిలేశాడు. మా జగనన్న ఇలాంటి దారుణాలు జరిపించకపోయినా ఏమి అనకపోయినా అన్నారని చెప్పి కక్షపూర్వకంగా. ఎందుకంటే జోగి రమేష్ గారిని ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు, ఆయన్ని ఉండనివ్వకూడదు అన్న కారణంతో కక్షపూర్వకంగానే చేశారు, అంతేగాని మాట్లాడడం వల్ల కాదు, ఎక్కడ అసభ్యంగా మాట్లాడలేదు.
అంటే అధికారం కోల్పోయారు కాబట్టి వైసీపీ వారు ఈ విధంగా దాన్ని తట్టుకోలేని విధంగానే ఈ విధంగా ఎప్పుడు ప్రజలు ఉండాలి లేదంటే ఇటువంటి నేపథ్యంలోనే ఇటువంటి పదదూషణ కావచ్చు, ఇటువంటి రెచ్చగొట్టే అంటే ఇరు పార్టీలు కావచ్చు, లేదంటే కులాల మధ్య కావచ్చు, రెచ్చగొట్టే విధంగానే ఈ విధంగా పదదూషణకి దిగుతున్నారు అనేది కూడా టీడీపీ నుండి వినిపిస్తుంది అర్థమైనా. మేము ఓడిపోయామని అయితే అనుకుంటలేదు. ప్రజల్లో ఎప్పుడు గెలిచే ఉన్నాము. మీరు ఎలా గెలిచారో కూడా ఈవీఎంల ద్వారా గెలిచారని ప్రజలందరికీ తెలుసు. మేమైతే అవన్నీ వాటి గురించి ప్రజల దృష్టిలో పడాలన్న విషయానికి కాదు. తప్పు జరుగుతుంది, ప్రజలకు మంచి చెయ్యండి, మీరు ఎక్కడెక్కడైతే ఏమేం చేస్తున్నారో అవి నిజాలు బయట పెడుతున్నారు కాబట్టే వాళ్ళని మీరు ఇచ్చేయాలనుకుంటున్నారే కానీ తప్ప కావాలని రావడానికైతే కాదు. మేమంతా కూడా నిజాలు మాట్లాడి ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇస్తానన్న పథకాలు ఇవ్వలేదు, మంచి చేయలేదు, ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఇవన్నిటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టే మా నోటిని నొక్కేయాలనే ఒక కారణంతో ఈ దౌర్జన్యాలకు పాల్గొంటున్నారు. అంటే సీఎం చంద్రబాబు నాయుడు అంటే ఇటీవల ఇంతకుముందు కూడా జరిగిన టెలికాన్ఫరెన్స్ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అక్కడ కూడా రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరగడానికి వీలు లేదు, దానికి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అంటూనే, అలాగే వైసీపీ వారు ఇటువంటి పదదూషణతో ఒక ట్రాప్ చేసే పని ఇటు టీడీపీ వారు ఎవరు కూడా పడకుండా సమన్వయాన్ని పాటించండి అంటున్నారు. ఇవన్నీ ఎట్లా చూడాలి? ఒకవైపు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటున్నారు, మరోవైపు వైసీపీ వారు ఒక ట్రాప్లో వారు ఈ విధంగా మాట్లాడుతుంది ఏమిట్లో మీరు అంటే ఫోర్స్గా ఆవేశంగా వెళ్ళవద్దు, సమన్వయం పాటించాలన్నారు. ఎట్లా? మేము సామాన్యంగానే మాట్లాడుతున్నాము. ప్రజలకి మంచి చేయండి అని మామూలుగానే పోరాటం చేశామే కానీ ఇంత దౌర్జంగా మేము ఎక్కడైనా పోరాటాలు చేశామా? ఎక్కడైనా ఇంత నీచకమైన రాజకీయాలు మేము ఎక్కడైనా చేశామా? మీరు చూపించండి, మేము ఎక్కడైనా ఇంత దౌర్జన్యం చేశాము, ఇంత రాజకీయాలు చట్టరీత్యాగా మేము వెళ్తున్నాం కాబట్టి ఇంకా మీరు తిరగగలుగుతున్నారు, బయట ఉండగలుగుతున్నారు. అదే గనక చట్టం మేము తప్పుంటే గనక మీరు ఒక్కళ్ళు కూడా ఉండడానికి కానీ తిరగడానికి కానీ జరిగేదే కాదు. చివరికి ఏం చెప్తారు? ఇటువంటి అంబటి రాంబాబు ఏదైతే హౌస్ నేపథ్యం కావచ్చు, ఇప్పుడు జోగి రమేష్ యొక్క హౌస్ కావచ్చు, ఈ రెండు దాడుల నేపథ్యంలో మీరేం ఇంప్లిమెంట్ చేస్తారు? కావాలని చెప్పి మా వైసీపీ పార్టీ నోరు తెరిచి నిజాలు మాట్లాడుతుందని ప్రజల దృష్టికి వెళ్తుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏది చేయట్లేదని తెలిసింది కాబట్టి రేపొద్దున్న అన్నది 2029లో వాళ్ళు బయటికి రాలేరు కాబట్టి ఇవన్నీ మాట్లాడకుండా నోరు నొక్కేయాలన్న ఒక కారణంతో ఇవన్నీ చేస్తున్నారు. ఎన్ని చేసినా ఎంత చెందినా మా వైసీపీ పార్టీ కానీ, మా జగనన్నే కానీ, మా జోగి రమేష్ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, ప్రతి నాయకులు కూడా ఎవరు కూడా దీని గురించి భయపడే పనే లేదు. మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఇంకా మా గొంతు పెద్దగానే చూపిస్తాము. మేము చేసే ప్రతి పనులు కూడా మీకు కంటికి బాగానే కనిపిస్తూనే ఉంటాయి.